ప్రతి ఇల్లు తిరిగిన, ప్రతి వాడ తిరిగిన. అది అది నా వ్యాపారం. కొంతమంది పోలీసులు నౌకరీ చేసి ఉద్యోగానికి వచ్చి ఎమ్మెల్యేకి వచ్చింది, కొంతమంది కాంట్రాక్ట్లు చేసి రియల్ ఎస్టేట్ అని రకరకాల వచ్చింది. నాది అది కాదు. నా స్టిల్ 82 నుంచి నేను చదువుకుంటూ కూడా దళితుల ఇళ్లలో బువ్వ తిన్నా. ఆర్ఎస్యు అంటే లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో మావోయిస్టుకు అనుబంధ సంస్థ. అప్పుడు నక్సలైట్ లేవు, తుపాకులు లేవు. నాతో ఉన్న 200 మంది చచ్చిపోయాం. మేము ఆ దిశ నుంచి వచ్చినాం కనుక ఆ బ్లడ్ ను మార్చుకోదలుచుకోలే. కనుక పేదోని పక్షాన మనం నిలబడాలి. మనకు ఏది లేకుండా అవతల రూపాయి పెడితే మాకు 10 పైసలు ఉన్నా మాకు 60,000 ఓట్లు నన్ను ఇచ్చారు ప్రజలు విశ్వాసంతో. మన 1,23,000 ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్రు? మన మీద విశ్వాసం, ప్రజలకు నమ్మకం ఉంది. దాన్ని వమ్ము చేయొద్దు అనేది తప్పన. మొదటి నుంచి అదే 40 సంవత్సరాల నుంచి అదే నా తప్ప. సార్, పేద ప్రజలకు న్యాయం జరగాలని మీరు ఇంత పరితపిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక ఈక్వేషన్ సార్. పేద ప్రజలకు అభివృద్ధిలో మీరు పార్టీ రిప్రజెంటేటివ్ గా ఉన్నారు కాబట్టి ఒకవేళ పేద ప్రజలకు అభివృద్ధిలో పార్టీ కనుక వెనుకాడే పరిస్థితి ఉంటే వ్యక్తిగతంగా మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు సార్? నేను కొట్లాడతా సార్, ముఖ్యమంత్రి దగ్గర, మంత్రుల దగ్గర కొట్లాడతా. మా మాటను మా ముఖ్యమంత్రి గారు ఒక 1000 రెట్ల మాటగా గుర్తిస్తాడు, పని చేస్తాడు, అమలు చేస్తాడు. ఆయన కూడా కష్టంతో వచ్చిన వ్యక్తి. 2 సార్లు సెంచర్గూడ జైలు 30 రోజులు 60 రోజులు చిప్పకూడు తినిపించింది కేసీఆర్. మామూలు ముచ్చటగా. ఒక రోజు బువ్వ తినపోతేనే 2 రోజులు నేను బువ్వ తినలే తండ్రాడతాను. బువ్వ దొరికినా దొరకకున్నా ఎవరి కొరకు జైలు సార్. నేను కూడా ఈ ప్రజల కొరకు కొట్లాడాలి అవినీతి మీద. ఆయన అమ్ముడు పోతే కేసీఆర్ ఆయనకు మంత్రి ఇచ్చు, 500 కోట్లు ఇచ్చు, ఆయన భూమి రియల్ ఎస్టేట్ కూడా చేస్తూ పోతున్నాడు. మా ఇంటి దొంగలు ప్రాణగండమైనా కూడా ఇంటి దొంగలను ఎదుర్కొంటున్నాడు, బయట దొంగలను ఎదుర్కొంటున్నాడు. అందరం కలిసి కొట్లాడుతున్నాం. పేద ప్రజలు విశ్వాసం ఉంచారు. చిన్న వయసులో 5 సంవత్సరాలు ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి గారికి మంచి అవకాశం వచ్చింది. వెనకటి నుంచి 60 ఏళ్ళు ఉన్నోనికి వచ్చిందా? ఒక ఉద్యమకారుడు ప్రజల పక్షాన ఉంటాడు అని ఇచ్చిండు. మాకు కూడా ఆ విశ్వాసం ఉండే ఆయన నన్ను పార్టీలకు సత్యన నువ్వు రా అంటే వచ్చేసింది. అంతే, నువ్వు సభకు రా, నేను జైలు అవుతా అన్న. కండిషన్ లేదు, ఏం లేదు. ఎందుకంటే కలిసి పనిచేసినాం. మేము టీడీపీలో అవినాభావ సంబంధాలు ఉన్నాయి, తెలుసు. కింద అరికాల కానుంచి పై వెంట్రుక దాకా తెలుసు. కనుక ఈరోజు పేదోళ్ళ పక్షాన నాయకుడు అట్లా ఉన్నాడు కనుకనే మేము అట్లా ఉన్నాం. తప్పకుండా న్యాయం చేస్తాం. నేను మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఓటర్ ఫోన్ చేసిన సార్. కావాలంటే మళ్ళీ ఫోన్ చేస్తాను. నేను మీ ఎమ్మెల్యే గారి దగ్గర ఇంటర్వ్యూ పోతున్నా, ఏంది ఆయన వ్యక్తిగత జీవితం కానీ ఎలా ఉంటుంది అనేది అంటే ఆయన ఒక మాట ఏమన్నాడంటే, ఎమ్మెల్యే సార్ జేబులో ఒక 100 రూపాయలు ఉంటే 70 రూపాయలు ప్రజలకు ఇచ్చి 30 ఆయన ఉంచుకొని ఆనందపడే వ్యక్తి అని చెప్పి చెప్తా ఉన్నాడు సార్ ఆ వ్యక్తి. నేను ఇటువంటి ప్రశంసలు అయితే ఎక్కడ వినలేదు. ఎందుకు ఆ రకమైన మాట అనాల్సి వచ్చింది మీ ఓటర్? ఇప్పుడు నా దగ్గర లేకుండా నీ దగ్గర ఉంచుకోని తప్పేదానికి సార్. నా 30 రూపాయలు కూడా ఉంచుకోను సార్. ఇప్పుడు వచ్చినప్పుడు 30 కూడా లేవు సార్. 5,000 పెట్టుకొని పోయినా 5 రూపాయలు లేవు సార్, ఉంచుకోను. లేకపోతే పక్కన నేనే తీసుకొని ఇస్తా పేదోని కొరకు. కానీ సత్వర న్యాయం జరగాల్సింది. ఎట్టి పరిస్థితుల్లో ఊకునేది లేదు. అది కలెక్టరా, చీఫ్ సెక్రటరా, ముఖ్యమంత్రి, ఈ నియోజకవర్గం కొరకు మనల్ని నమ్ముకున్న పేదోని కొరకు తెగేసి కొట్లాడమే నా ఎజెండా. మరి ఇదే మీరు చెప్తున్నా సరే, ఇదే నాయకుడు రాబోయే రోజుల్లో భూపాలపల్లికే ఉండబోతున్నాడా, లేదంటే మనం మాట్లాడుతున్నట్టు ములుగు జిల్లా రాబోయే రోజుల్లో బైఫర్కేషన్ కాబోతుంది, అక్కడ జనరల్ స్థానం రాబోతుంది అని చెప్పి గతంలో మీకు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆ జిల్లా నుంచి? నేను 25-30 ఏళ్ళు. అందుకే రాబోయే రోజుల్లో అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉందా ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు అంటే? నా జీవితం ప్రజలు నిర్ణయించే జీవితం. ప్రజలు ఏది కోరితే అది చేస్తాం. నాకు ఎమ్మెల్యేని కావాలి, నేను ఎంపీని కావాలి, మంత్రిని కావాలని కోరుకుంటే రావు. పదవులు మన వెంట రావాలి తప్ప పదవులను కోరుకొని పోతే వాడికి. కోరుకోలేదా నేను ఎమ్మెల్యే కావాలని? మీరు కోరుకోలేదా? నేను ప్రజలకు సేవ చేయాలనుకున్నా. ప్రజలు నాకు ఇచ్చిన సర్టిఫికెట్ 1,23,000 ఓట్లే నాకు ఇచ్చి ఎన్నుకున్నారు.
నాకు 2 సార్లు 14, 18లో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజలు కోరుకుంటే నాకు ఆ సర్టిఫికేట్ దొరికింది. మనం కొనుక్కుంటే మీ వ్యక్తిగతంగా కోరుకోలేదా? వ్యక్తిగతంగా మనం ఏది కోరితే రాదు. ఇప్పుడు మీరున్నారు, నేను కూడా ఎమ్మెల్యేని కావాలంటే అవుతావా? ప్రజలు కోరుకోవాలి, పలానా కరుణాకర్ పలానా పదవి కావాలని, పలానా వ్యక్తి పలానా పదవికి అయితే మంచిది అని ప్రజలు కోరుకుంటే మనం కోరుకుతాం. కానీ మనం కోరుకుంటే కొన్ని పదవులు రావు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకున్నారు, ప్రజలు ఓట్లు వేసిండ్రు, కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. ఏఐసిసి కూడా ఈయనే పోరాట యూదుడని ఆయన గుర్తించింది. ఆయన కంటే సీనియర్ 50 ఏళ్ళు 60 ఏళ్ల నుంచి ఉన్న మొత్తము పండిన రాబోయే రోజుల్లో ములుగు జిల్లా నుంచి పోటీ చేసే పరిస్థితులు వస్తే సిద్ధంగా ఉన్నారా అంటున్నా? గెలుచుకోవడానికి మీరు సిద్ధంగా? ఏ రాష్ట్రంలో ఎక్కడ కోరినా అక్కడ ప్రజలు కోరితే అక్కడ సిద్ధం. మనం వెనకాడేది లేదు. ప్రజల కొరకు, పేదల కొరకు. ములుగు మా పాతదేనే, మా కుటుంబమేనే. నేను 25-30 సంవత్సరాలు ఆడ తుపాకులగూడెం చెట్టు పుట్ట కానుంచి మంగపేట, మల్లూరు మంగపేట కానుంచి నాకు తెలియని ఊరు ఎక్కడిది 25 ఏళ్ళ ఆడ పనిచేసి 2007-8 నుంచి 2009 డీలిమిటేషన్ వచ్చిన తర్వాత భూపాలపల్లి, మా మండలం భూపాలపల్లి నియోజకవర్గం కొత్తదైన తర్వాత 2007 నుంచి 24 వరకు పనిచేస్తున్నాం. అంతకుముందు మొత్తము ములుగు మండలంలో జెడ్పీటీసీగా 2001లో పోటీ చేసిన తర్వాత ఎస్టీ నియోజకవర్గంలో ఉండి ప్రతి బూత్, ప్రతి గ్రామం, ప్రతి మండలం మొత్తం అనుమనువు ప్రతి కొమ్మ చెట్టు పుట్ట తెలుసు నాకు కొత్త ఏం కాదు. ఏమనిపించింది సార్ అసెంబ్లీలో సత్యనారాయణరావు నేను ఎమ్మెల్యేగా పోటీ అని ఆ పదం మాట్లాడుతున్నప్పుడు? ఆ పదం మీరు ఏమనిపించలేదే నాకు. ఈ పదవి ఆ ప్రమాణ స్వీకారం కంటే ప్రజలకు ఎక్కువ సేవ చేయాలనేది నా తపనే. ఏది లేదు దాని గురించి. నాకు ఏదో కిరీటం వచ్చింది అనేది లేదు. ఆ కుర్చీ, నేను ఎమ్మెల్యే క్వార్టర్ ఉన్నది, ఒక 3 రాత్రులు వన్నాడా, కేవలం 3 రాత్రులు అంతే. 9 నెలల కాలం 3 రాత్రులు. 3 రాత్రుల్లో 4 రాత్రుల్లో పడుకున్నా, పొద్దున పోయి రాత్రి ఇక్కడే ఉంటారు. మళ్ళీ భూపాలపల్లికి రావాలి, ఈడ పండాలి, ఈడ ప్రజలకు సేవ చేయాలి, అందుబాటులో ఉండాలి. పొద్దుగాల 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు 12 ఉంటున్నారు. 1 గంట ఇంట్లో మేడం సపోర్ట్ గానీ మీ పిల్లల సపోర్ట్ అలవాటు అయిపోయింది. వాళ్ళకి అలవాటు అయిపోయింది. మనం చెప్తే వినరు, వాళ్ళే మన లైన్కి వస్తారు. మన లైన్కి వచ్చేసి మన లైన్ లో ఉంటారు. అంటే కుటుంబం అంతా కూడా సపోర్టివ్ గా ఉంటారు. అంటే ఎందుకు 2014లో నా 2 బిడ్డలు కాలికి బట్ట కంట గుట్ట తిరిగింది. నా భార్య, నా 2 బిడ్డలు. నా 2 బిడ్డలు పెళ్లిలైన వియాంకులు తిరిగిండు, పైసలు ఇచ్చి ఉత్తగ్గారు. వాళ్ళకు ఊరూరు ప్రతి మనిషి ఏ వ్యక్తి ఎలాంటి వాడు అనేది నా 2 బిడ్డలకు తెలుసు, నా భార్యకు తెలుసు. నా భార్య కూడా గణపురం జెడ్పీటీసీగా పనిచేసింది. మాకు రాజకీయాలలో మా బిడ్డలు పుట్టిన కుటుంబంలో మా బ్లడ్ తో నచ్చిన వాళ్ళు మేము ఎట్లున్నామో వాళ్ళు అట్లే ఉన్నారు. వాళ్ళు కూడా ప్రజలకు సర్వీస్ చేయాలి, ఎక్కడ చెడ్డ పేరు రావద్దు. ఏమన్నా తెలిసి తెలియక మేము తప్పు లైన్ వేనా గిడ్డాడికి లైన్ లో పో అడ్వైజ్ ఇస్తుంటారు, ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. ఇక్కడ జరిగిన వీడియోలు చూస్తుంటారు. పలానా ఉంది, నువ్వు తిరగనుంది పేపర్లు వస్తుంది, నువ్వు తిరిగేటువంటి వస్తలేదని చెప్తారు. కొన్ని గట్ల తయారైపోయినాయని మేము చెప్తాం. అన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. రివ్యూ జరుగుతుంటది. రివ్యూ పిల్లలు చేస్తుంటారు. నువ్వు పేదోనికి జవాబు చెప్పినట్టు మాకు చెప్పవు అంటారు. అంటే ఇట్లా రకరకాల నిదానంగా. అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది సార్ మీకు? పొద్దున్న నుండి రాత్రి వరకు 12 గంటల అలవాటు అయిపోయింది. ఒకసారి బ్లాస్ట్ అవుతాం, మళ్ళీ వాడిని మందలిస్తాం. అవుతుంటారా? ఒకసారి నరాలు దిగినప్పుడు ఒకసారి బ్లాస్ట్ అవుతాం. మళ్ళా మనం అరే బిడ్డ బాధపడకరా నాయన అని చెప్తా అంటాం. తప్పు చేసిన మాత్రం బ్లాస్ట్ అవుతాం, వాడిని మనం మందలిస్తాం, దగ్గర కూడా దిగాం. ఇంకొకసారి మీ ఇంటికి వచ్చే పరిస్థితులు ఉండవు. వాడు ఉండదు. తప్పు చేసినా ఇంకోసారి చెయ్యను అంటే క్షమిస్తా. క్షమిస్తాం, లైన్ మీద తిరగమంటాం. అది ఎవరైనా సరే. సరే సార్, ఇంత మీ మీద విశ్వాసంతో మీ నియోజకవర్గ ప్రజలు ఇంత భారీ మెజార్టీతో గెలిపించారు కదా, ఏం చెప్పదలుచుకున్నారు మా ఛానల్ తరపున మీ ప్రజలకు? ఈ నియోజకవర్గంలో ఈ 4 సంవత్సరాలు, ఇంకా 4 సంవత్సరాల 3 నెలల 15 రోజులు ఉంది. ఈ 4 సంవత్సరాల 3 నెలల కాలంలో
నా శక్తి ఎంత ఉంటే అంత దారపోసి పేదోళ్లకు ఇండ్లు కట్టియాలి, రోడ్ల సౌకర్యం ఇవ్వాలి, విద్య ప్రకారంగా అన్ని పాఠశాలలో మంచి వసతులు, టాయిలెట్స్ కట్టి, కాంపౌండ్ వాల్ కట్టి, విద్యను ఏదైతే పేదోళ్ళ కొరకు పెంచి అన్ని స్కూళ్ళలో వేకెన్సీ లేకుండా ఉపాధ్యాయులను నింపాలి, అన్ని ఏదైతే గురుకులాలు ఉన్నాయో అన్ని వసతులు కల్పియాలి, అదే విధంగా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ చేయాలి. తర్వాత ఈ మా కాళేశ్వరం నీళ్లు దాన్ని బాగు చేయించి ఇక్కడ మా నియోజకవర్గానికి జిల్లాకు 1 ఎకరానికి 1 గుంటకు ఇల్లుకు నీళ్లు వస్తలేవు, మొత్తం పారియాలే. DBM 38 కాళేశ్వరం వల్ల ఉపయోగం ఉందని అయితే ఒప్పుకుంటారు కదా మీరు. సుక్క నీళ్ళు వస్తలేవు.